రీసెంట్‌గా ఫినిష్ అయిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఇండియాకి ఘోర పరాజయం ఎదురైంది. ఈ లాస్ గురించి ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఏమన్నాడంటే, "ఇండియన్ టీమ్ అనేది ప్రెజెంట్ ట్రాన్సిషన్ స్టేట్‌లో ఉంది. సో, ఇలాంటి లాసెస్ అనేవి జరుగుతా ఉంటాయి" అని చెప్పాడు. సౌత్ ఆఫ్రికా జరిగిన ఈ సిరీస్‌లో ఇండియా 0-2తో వైట్ వాష్ అయింది. రీసెంట్‌గా ఇండియాలో జరిగిన లాస్ట్ 3 టెస్ట్ లో 2 టెస్ట్ సిరీసెస్ ఇండియా వైట్ వాష్ అయిపోయింది. 2025 డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌కి టాప్ కంటెండర్‌గా ఉన్న ఇండియన్ టీమ్ అప్పుడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైట్ వాష్ అవ్వడంతో 2025 డబ్ల్యూటీసీ ఇండియా ఆడలేదు. ఫైనల్ మిస్ అయింది. అలాగే 2027 సైకిల్‌కొచ్చేలోకి ఆల్రెడీ ఛాంపియన్స్ అయిన సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో ఇండియా వైట్ వాష్ అయింది హోమ్ సిరీస్‌లో. సో, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ఇంటర్ హబ్. ఇవాల్టి వీడియోలో మనం రీసెంట్‌గా జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్‌లో ఇండియన్ బ్యాట్స్‌మెన్ అలాగే సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్‌తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ బ్యాట్స్‌మెన్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయారు. ఈ సిరీస్ మొత్తంలో 4 ఇన్నింగ్స్ ఆడిన ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో 100 బాల్స్ ప్లస్ ఫేస్ చేసిన బ్యాట్స్‌మెన్ ఓన్లీ 3 మెంబర్స్. ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్. నో ఎనీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్లేడ్ దట్ మెనీ డెలివరీస్. సెకండ్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్. వీళ్ళ ముగ్గురు తప్పితే ఇంకా ఎవ్వరు కూడా 100 ప్లస్ బాల్స్ అనేది ఫేస్ చేయలేదు ఈ సిరీస్‌లో. ఈ సిరీస్‌లో మెయిన్ మన ఇండియా ఓడిపోవడానికి కారణం బ్యాటింగ్ ఫెయిల్యూర్. బ్యాటింగ్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం పర్టిక్యులర్ పొజిషన్ లేదు బ్యాట్స్‌మెన్స్‌కి. అదర్ థాన్ ఓపెనర్స్ ఏ బ్యాట్స్‌మెన్ ఏ పొజిషన్‌లో వస్తాడో చూస్తున్న ఆడియన్సే కాదు వాళ్ళకి కూడా తెలీదు. వాళ్ళు వికెట్ పడే వరకు. సో, ఇలా చూసుకుంటే ఫస్ట్ టెస్ట్‌లో నంబర్ 3 వచ్చిన వాషింగ్టన్ సుందర్ సెకండ్ టెస్ట్‌లో నంబర్ 8లో వచ్చాడు. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. నంబర్ 3లో వచ్చినప్పుడు తను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పార్ట్నర్‌షిప్ చేయడానికి చాలా టైమ్ ఉంటుంది. వేరేస్ మిడిల్ ఆర్డర్‌లో వస్తల్లోకి ఆర్ టైల్ ఎండర్స్ దగ్గరికొచ్చేలోకి వాళ్ళంతా బౌలర్స్ కాబట్టి వికెట్స్ తొందరగా కోల్పోతాయి. తిను ఒక ఎండ్ నుంచి స్టాండ్ తీసుకోవాలి. అలాగే ఈ సీరీస్‌లో ఇంకొక ఫెయిల్యూర్ ఏంటంటే కెప్టెన్సీ ఫెయిల్యూర్. ఆఫ్‌కోర్స్ మన కెప్టెన్ అయిన గిల్‌కి ఇంజ్యూరీ అయింది. తన ప్లేస్‌లో పంత్ వచ్చాడు. ఓకే. బట్ కెప్టెన్సీలో చూసుకుంటే ఫీల్డ్ ప్లేస్‌మెంట్ సరిగ్గా లేవు ఈ సీరీస్‌లో. అలాగే బౌలర్ రొటేషన్ సరిగ్గా లేదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవరే బౌలింగ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చారు. తనతో కూడా ఎక్కువ బౌలింగ్ చేయించలేదు. వచ్చేసరికి మన మెయిన్ టీమ్ ప్లేయర్స్ ఎవరు కూడా సరిగ్గా డొమెస్టిక్ మ్యాచెస్ ఆడడం లేదు. డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకపోవడంతో వాళ్ళకి ఈ పిచెస్ ఎలా ఉంటాయో సరిగ్గా అర్థం కావట్లేదు. ఆఫ్‌కోర్స్ అందరూ ఇండియన్ ప్లేయర్సే నేను కాదంటలేదు. కానీ ఇండియన్ ప్లేయర్స్ అయిన మనోళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్ నుంచి ఉంటారు. లైక్ గిల్ ఉన్నాడంటే పంజాబ్ ప్లేయర్, కేఎల్ రాహుల్ కర్ణాటక ప్లేయర్ ఇలా ఉంటారు కాబట్టి ఎంటైర్ ఇండియా తెలియాలంటే డొమెస్టిక్ పెర్ఫార్మన్సెస్ కావాలి. డొమెస్టిక్ పెర్ఫార్మన్సెస్ చూడాలి. ఎందుకంటే గంభీర్ కోచ్ అయినప్పుడు డొమెస్టిక్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. డొమెస్టిక్ ప్లేయర్స్ బట్టే నేను టెస్ట్ స్క్వాడ్ సెలెక్ట్ చేస్తానని కూడా తను క్లియర్‌గా అప్పుడు చెప్పాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీవన్ ఈస్ ఐపీఎల్ ప్లేయర్స్ రైట్ నౌ. గంభీర్ ఇండియాకి కోచ్‌గా డెబ్యూ చేసినప్పటి నుంచి ఇండియన్ హోమ్ టెస్ట్ పెర్ఫార్మన్సెస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ టెస్ట్ సీరీస్ వచ్చేసి బంగ్లాదేశ్‌తో ఆడారు. 2024లో ఆడారు ఇది. ఆ సీరీస్ మన వాళ్ళు 2-0తో బంగ్లాదేశ్‌ని డిఫీట్ చేసేసారు. దాని తర్వాతే న్యూజిలాండ్‌తో ఒక హోమ్ టూర్ ఆడారు. ఆ హోమ్ టూర్‌లో చూసుకుంటే 0-3తో వైట్ వాష్ అయ్యాం. ఆ వైట్ వాష్ వల్ల మనం డబ్ల్యూటీసీ ఫైనల్‌కెళ్ళలేకపోయాం లాస్ట్ టైమ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి న్యూ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఆల్రెడీ వెస్ట్ ఇండీస్‌తో ఒక సీరీస్ ఆడారు. థర్డ్ సీరీస్. ఈ సీరీస్ మనోళ్ళు 2-0తో వన్ అయ్యాం. లైక్ ఫోర్త్ సీరీస్ వచ్చేసి డిఫెండింగ్ చాంపియన్స్ అయిన సౌత్ ఆఫ్రికాతో ఆడినప్పుడు 0-2తో మళ్ళా వైట్ వాష్ అయ్యాం. ఇలా సీరీస్ అన్నీ లాస్ అవుతా ఉంటే డబ్ల్యూటీసీకి ఈసారి కూడా మనం ఫైనల్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. ఇలా సీరీసెస్ లాస్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇండియాలో ఏ ప్లేయర్ ఎప్పుడు టీమ్‌లో ఉంటున్నాడో తెలియడం లేదు. ఏ ప్లేయర్ ఎప్పుడు బ్యాటింగ్‌కొస్తాడో తెలీదు. ఎప్పుడు టీమ్‌లోంచి వెళ్ళిపోతాడో తెలీదు. రీసెంట్‌గా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ న్యూ డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఎక్కువ మంది ప్లేయర్స్‌ని యూజ్ చేసిన టీమ్స్‌లో ఇండియా సెకండ్ ప్లేస్‌లో ఉంది. బిహైండ్ వెస్ట్ ఇండీస్. ఇండియా 21 ప్లేయర్స్‌ని యూజ్ చేయడం వల్ల ప్లేయర్స్‌కి ఎప్పుడు టీమ్‌లో ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఫాన్స్‌కి కూడా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ స్పాట్ ఉండడం లేదు టీమ్‌లో. ఒక ప్లేయర్‌ని ఆ టీమ్‌లో కంటిన్యూయస్‌గా 10 మ్యాచెస్ వదిలితేనే కదా తన పెర్ఫార్మన్స్ కూడా మనకు కనిపించేది. సో, ఇవన్నీ ఈ సీరీస్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గంభీర్ చేసిన వ్యాఖ్యలివి. తను తన స్టేట్మెంట్స్ ఎండ్ చేస్తూ ఇదొక యంగ్ ఇండియన్ టీమ్.
ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉంది. సో, సమ్‌టైమ్స్ లాసెస్ మే హ్యాపెన్ అని చెప్పాడు. సో, ఇది యంగ్ యంగ్ క్రికెట్ టీమే అయినా ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్‌కి ఇందులో ఎక్స్‌పీరియన్స్ ఉంది. రైట్ ఫ్రమ్ ద 15 మెంబర్ స్క్వాడ్ చూసుకుంటే 'శుభ్మన్ గిల్' 40 మ్యాచెస్ ఆడాడు. 'రిషబ్ పంత్' 49 మ్యాచెస్ ఆడాడు. 'యశస్వి జైస్వాల్' 28 మ్యాచెస్ ఆడాడు. 'కేఎల్ రాహుల్' 67 మ్యాచెస్ ఆడాడు. 'సాయి సుదర్శన్' 6 మ్యాచెస్ ఆడాడు. 'దేవదత్ పడిక్కల్' 2 మ్యాచెస్. 'ధ్రువ్ జురెల్' 9 మ్యాచెస్. 'రవీంద్ర జడేజా' 89 మ్యాచెస్. 'వాషింగ్టన్ సుందర్' 17 మ్యాచెస్. 'జస్ప్రీత్ బుమ్రా' 52 మ్యాచెస్. 'అక్షర్ పటేల్' 15 మ్యాచెస్. 'నితీష్ కుమార్ రెడ్డి' 10 మ్యాచెస్. 'మొహమ్మద్ సిరాజ్' 45 మ్యాచెస్. 'కుల్దీప్ యాదవ్' 17 మ్యాచెస్. 'ఆకాష్ దీప్' 10 మ్యాచెస్. ఇందులో చూస్తే టీమిండియా సెలెక్ట్ చేసిన 15 మెంబర్స్ ప్లేయర్స్‌లో ఓన్లీ 5 ప్లేయర్స్ ప్లేడ్ లెస్ థాన్ 15 గేమ్స్. సో, ఈ ఇండియన్ టీమ్ అనేది ఇట్ మే బీ ఏ యంగ్ టీమ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ట్రాన్సిషన్ ఫేజ్. సో, మన టీమ్ ఏమవుతుందంటే ఒక ఎక్స్‌ట్రా ఆల్ రౌండర్ బ్యాటర్ కోసం చూసుకొని ఒక జెన్యూన్ వికెట్ టేకర్‌ని మనోళ్ళు ఎప్పటినుంచో నెగోషియేట్ చేస్తున్నారు. దానివల్ల మ్యాచెస్ ఓడిపోతున్నారని అనిపిస్తుంది. సో, ఇంతే గైస్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వాయిస్ ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చెప్పండి. అవి కూడా చేసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.